హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విహాన్ వ్లాగ్స్. ఈరోజు నేనైతే చేపల పులుసు ఎలా తయారు చేయాలో చూపెడుతున్నాను. ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందులో కొన్ని మెంతులు వేసుకోవాలి. మెంతులు ఈ చేపల కర్రీకి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అందులో కొన్ని జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అందులో మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. అది దూరగా వేగాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం కచ్చాపచ్చగా దంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ దీన్ని దూరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ అనేది దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మరీ అంత ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వలన ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఆ పచ్చివాసన పోయేంత వరకు దాన్ని వేయించుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అలాగే కాస్త పసుపు వేసుకోవాలి. ఈ విధంగా దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పులుసు అయితే ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే ఇందులో ఈ పులుసులోనే కాస్త కారం, ఉప్పు యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇందులోనే టేస్టీగా ఉంటుందని మళ్ళీ డబల్ వేయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ విధంగా ఆ చారు అనేది బాగా మసలాలి. ఈ విధంగా మరిగించాక అందులో మనం ఈ ఫిష్ని యాడ్ చేయాలి. ఒక్కొక్కటి ఈ విధంగా యాడ్ చేయాలి. నేను ముందే ఒకటి కర్రీని కలిపి పెట్టే విధంగా కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇదొక ప్రాసెస్ అన్నట్టు. ఈ విధంగా కూడా కర్రీ అనేది చేసుకోవచ్చు అని నేను ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. చూస్తున్నారుగా ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి అందులోకి కొంచెం మెంతి పొడి అండ్ ధనియాల పొడి అండ్ లవంగాల పొడి ఈ విధంగా టేస్టీకి తగ్గట్టు వేసుకోవాలి. అవి వేసాక ఈ కర్రీని ఈ విధంగా తిప్పాలి ఫ్రెండ్స్. గరిట పెడితే ఆ ముక్కలన్నీ విచ్చిపోతాయి, విరిగిపోతాయి. సో ఈ విధంగా కలపాలి. ఈ విధంగా కర్రీ అనేది దగ్గరకు వస్తుంది, చిక్కగా అవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి రుచికరమైన చేపల పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే ఇందులో కాస్త కొత్తిమీర వేసుకుంటే కర్రీ అనేది రెడీ అవుతుంది. ఈ విధంగా గరిటెతో కాకుండా ఈ విధంగా రౌండ్గా తిప్పేయాలి. ఆ ముక్కలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. మా ఛానల్ని చూడని వాళ్ళైతే చూడండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.